భారతదేశం అంతా ఎంతో సిగ్గుచేటు. స్ట్రైక్ చేయడానికి కారణం కోల్కతాలో జరిగిన ఒక ఘోరమైన రేప్ అండ్ మర్డర్ గురించి. రేప్ అండ్ మర్డర్ అని కాదండి, ఇందులో కీచకోణం ఎవరో ఒక అమాయకుని తెచ్చి ఇందులో ఇరికిస్తున్నారు. తన ఒక్కదాన్ని చూసి అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసిన that we are still united and standing strong for Arjikar. We want justice! We want justice! We want justice! Doctors want justice! Doctors want justice! Victim want justice! Victim want justice! Doctors want justice! Victim want justice! Doctors want justice! Doctors want justice! ఇది ఎంతో బాధాకరమైన ఇన్సిడెంట్. మొత్తం భారతదేశం అంతా ఎంతో సిగ్గుపడాల్సిన ఒక సంఘటన జరిగింది కోల్కతా మహిళ మీద. ఏదైతే మనకి ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుందో మేము న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. అదే కాకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క హెల్త్ కేర్ సిబ్బందికి ఇది వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. దీంతో పాటు స్టేట్లో కూడా కొన్ని స్పెషల్ యాక్ట్స్ రావాలి. జియో నెంబర్ 103 ఏదైతే మేము నిన్న డిస్కస్ చేసామో హెల్త్ మినిస్టర్ గారితో, అది కూడా తొందరనే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మేమందరం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర స్ట్రైక్ చేయడానికి కారణం మనందరికీ తెలుసు కోల్కతాలో జరిగిన ఒక ఘోరమైన రేప్ అండ్ మర్డర్ గురించి. మరి ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టులో విక్టిమ్స్ ఎవరు అనేది బయటికి రాలేదు. మరి దీన్ని చేసింది ఎవరు, కల్ప్రిట్స్ ఎవరు వెంటనే బయటికి రావాలి. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా వాళ్ళు ఏదో సెంట్రల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి యాక్టివేట్ చేస్తామని చెప్పినారు. మరి 22nd ఇంకో హియరింగ్ ఉందంటున్నారు. 22nd వరకు మాత్రం మేము అండి. మన ఆగస్ట్ నెలలో గత 8వ తారీఖు మన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరిగిన అపాశవిక ఘటన ఏదైతే డ్యూటీలో ఉన్న డాక్టర్పై జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో దీన్ని మా యొక్క డాక్టర్ల సంఘం తరఫున తెలంగాణ జూడా తరఫు నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 8 తారీఖు అవుతుందండి, నేటి తారీఖు 20 తారీఖు, కానీ ఇప్పటి వరకు కనీసం ముద్దాయిలు ఎవరో కూడా తెలియని పరిస్థితి, ముద్దాయిలను ఎవరో కూడా ప్రవేశపెట్టని పరిస్థితి. అంత బలహీనంగా మరి మన లా అండ్ ఆర్డర్ అక్కడ ఎందుకు పనిచేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. మన కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏం స్టాండ్ తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దీనిలో వాళ్ళ యొక్క చొరవ చూపి త్వరలో న్యాయం జరగాలని బాధ్యత కుటుంబానికండి. ఎంతో చదువుకొని ఎంతో కష్టపడితే కానీ డాక్టర్లు కాలేని పరిస్థితి. 36 గంటలు తన యొక్క డ్యూటీలో తను ఒక కంటిన్యూస్గా డ్యూటీ చేసి తనకు తిరిగి దక్కింది ఏంది, తనకు దక్కింది ఈ యొక్క రేప్ అండి. ఆమె దేని కొరకు పోరాడుతుంది. రేప్ అండ్ మర్డర్ అని కాదండి, ఇందులో కీచకోణం ఎవరో ఒక అమాయకుని తెచ్చి ఇందులో ఇరికిస్తున్నారు. కానీ ఇది కాదు, అక్కడ ఉన్న స్కామ్ వేరే ఉంది, అండర్లైయింగ్ స్కామ్ వేరేది ఉంది ఆర్జికర్ హాస్పిటల్లో. దయచేసి నేను ప్రతి ఒక్క సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ని, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని నేను దీని ద్వారా కోరుకునేది ఏంటంటే మీరు న్యాయం జరిగించండి ఆ అమ్మాయికి. తద్వారా అండి తర్వాత దీని గురించి ప్రశాంతంగా పోటీ చేస్తున్న డాక్టర్లపై మీరు దాడి చేశారండి. ఇది ఎంతో అమానవీయ ఘటన. ప్రశాంతంగా పోటీ చేసుకునే హక్కు కూడా ఒక భారతదేశంలో ఒక సిటిజన్కు లేకపోతే మనం ప్రజాస్వామ్యం కూని అయినట్టండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించి బాధితురాలకి న్యాయం చేయమని, అట్లాగనే డాక్టర్లకు సంబంధించిన చట్టాలు ఎవరిని వాళ్ళ వర్క్ ప్లేస్లో అటాక్ చేయొద్దు అన్నట్టు చట్టాలు తీవ్రతరం చేయాలని, నేను రేపుకి సంబంధించిన చట్టాలు కానీ తీవ్రతరం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి.
ఆగస్టు 9వ తారీఖున అర్ధరాత్రి పూట ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అతి దారుణంగా అతి కిరాతకంగా ఒక మహిళా డాక్టర్ని డ్యూటీలో 36 గంటల డ్యూటీలో ఉన్నప్పుడు తన ఒక్కదాన్ని చూసి అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసిన విషాదకరమైన ఘటన మనకి ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో అనేది కనబడుతుంది. దాని తర్వాత మేము దేశమంతటా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కానీ మేమంతా ధర్నాకి దిగడము, సమ్మె చేయడము, మేము ఓపీడీస్, ఎమర్జెన్సీస్ అలాగే ఎలెక్టివ్స్ బాయ్కాట్ చేయడం జరిగిందండి వివిధ ప్రాంతాల్లో. సో ఇవాళ మేము నిందితులు ఎవరైతే ఉన్నారో దానికి వెనకాల సిబిఐ ఎంక్వైరీ అయ్యి జరిగింది, సుప్రీంకోర్టు కూడా కేసు తీసుకుంది. వాళ్ళందరికీ ఎవరైతే నిందితులు ఉన్నారో ఇనీషియల్గా రేప్ అక్యూజ్డ్ సంజయ్ రాయ్ దగ్గర నుంచి వెనకాల ఉన్న హయ్యర్ పవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలని మేము ఇప్పుడు ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. అట్లాగే మాకు దేశం మొత్తంలో భద్రత కల్పించాలి, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి కల్పించాలి డాక్టర్స్కి అని చెప్పి మేము ఇలాగ సమ్మె చేయడము, ధర్నా చేయడం జరుగుతుందండి. దాని ప్రకారమే ఇవాళ మేము వివిధ రకాలుగా గత 9 రోజులుగా మేము స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. ఇవాళ మేము ఈ రోజు వర్షం కూడా లెక్క చేయకుండా కూడా మేము ఇవాళ మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు, మన కాన్స్టిట్యూషన్ లా ముందు మేము ఇట్లా ధర్నా చేసి మా నినాదాలు మేము తెలుపుకుంటున్నామండి. Gathered here in front of B.R. Ambedkar statue. It's the all government hospital doctors. We are here to show that we are still united and standing strong for Arjikar. This is not the time to back down. It is a do or die situation for us. And until justice is served, we shall be fighting, and we are not going to stop because we are tired of all the verbal assurances that we have been getting for all these years. Our colleague has been raped and murdered. She was not just a doctor, she was a daughter, somebody's sister, she was a woman, she was the daughter of the nation. So if at this time people are not awakened, I don't know when other time they will be awakened. But we will fight. Arjikar is not alone. Telangana will always stand with West Bengal. Thank you. We all are fighting here for a noble cause. It is not a small issue that a doctor has been raped in the place of her job where she is serving the nation. This should not happen to any woman, but this happening to a doctor is a more shameful thing, and we all should be fighting for it. Today we are here so that our voice can reach to the normal public, general public, some of them who don't even know what has happened, what are we fighting for. We just want our voice to reach them. That's why we are doing this protest here at the Ambedkar statue, so that all the Hyderabadians and all the Indians recognize our plight and our condition, and we want the government to realize how much as doctors we are suffering. ఈ రాజు లోకం మొత్తం నాదే